వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. నిన్న నైట్ ఇలాంటిదైనా చూసారా? రచన, ఆ బండి నెంబరు, వాళ్ళ అడ్రస్ ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? రచన, హే రచన. హలో రమేష్. నో, దిస్ ఇస్ హిస్ బ్రదర్. హూస్ దిస్? వెయిట్, రచన నువ్వేనా? నువ్వు మా అన్నయ్య నంబర్కి ఎందుకు చేసావు? అసలు నీకు ఈ నంబర్ ఎలా దొరికింది? హలో హలో రచన, నేనే. ఇది మీ బ్రదర్ నంబరా? వాడు 2 years బ్యాక్ యూఎస్ షిఫ్ట్ అయ్యాడు. ఇది వాడు లక్కీ నంబర్ అని నన్ను ఉంచమన్నాడు. బట్ హౌ డిడ్ యూ గెట్ దిస్ నంబర్? రచన హలో. మా అన్నయ్య పై నేను మాడుతున్నాను అంతే. నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్లోనే. మలిక్ సార్, ఏమైంది? మీకు ఒకటి చూపించాలి. వై వాట్ హ్యాపెండ్? రండి సార్. రచన, యాక్టింగ్ స్ట్రేంజ్. అసలు ఏం జరుగుతుంది? You killed her, Aditya. వాట్? నువ్వు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటా. నీ వల్ల పాప చనిపోయింది. ఏ యాక్సిడెంట్? ఏ పాప? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్ జాకెట్
మీ అన్నయ్య బైక్ ఫ్లైఓవర్ మీద వెళ్ళడం నేను ట్రాఫిక్ కెమెరాలో చూశాను. అది నువ్వు అయ్యుండొచ్చు, నేను ఎప్పుడు అనుకోలేదు. లిసన్, నేను డైలీ అదే ఫ్లైఓవర్ మీద వెళ్తుంటాను, కానీ ఎప్పుడు ఏ డివైడర్ బ్లాక్ మూవ్ చేయలేదు. సార్ ఇది ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన వెహికల్ సార్. అవును, ఆ రెడ్ జాకెట్ వేసుకున్న అతను. సార్ ఇది 1 నిమిషం తర్వాత ఆపోజిట్ లైన్ లో వచ్చిన వెహికల్ సార్. ఆ డివైడర్ బ్లాక్ ని నేను మూవ్ చేయడం నువ్వు చూసావా? నేను చూడలేదు, బట్ మరి నువ్వే అజ్యూమ్ చేసుకున్నావు అంతే కదా. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? పైకి వెళ్ళిన వెహికల్ వేరే సార్, కిందికి వచ్చింది వేరే సార్. నేను అన్నయ్య బైక్ ని సర్వీసింగ్ ఇవ్వాలి, కానీ నాకు గెరాజ్ కి వెళ్లే టైం లేక మెకానిక్ నా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం ఫ్లైఓవర్ మీద మీట్ అయ్యాం. నేను ఫ్లైఓవర్ అదర్ సైడ్ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇది నోటీస్ చేశాను సార్. సేమ్ వెహికల్, సేమ్ కలర్, సేమ్ మోడల్, కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం వేరే. బాలా ఇంజిన్ లో ఏదో సౌండ్ వస్తుంది, బైక్ రేపు తీసుకుంటాను. అక్కడ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే. అతను నా బైక్ తీసుకెళ్లాడు, నేను అతని బైక్ లో వెనక్కి వచ్చాను. ఇది జరిగింది. అంటే ఆ డివైడర్ బ్లాక్ నువ్వు మూవ్ చేయలేదా? నో రచన, నేను షార్ట్ కట్స్ లో యూటర్న్ తీసుకునే టైప్ కాదు. ట్రస్ట్ మీ. నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. సార్ జాకెట్. Oh my God. హలో రచన, అయ్యుదే? ఆదిత్య, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ఫ్లాట్ లో ఉన్నాను. ఎందుకు? జస్ట్ హోల్డ్ ఆన్ 1 సెకండ్ రచన, హోల్డ్ ఆన్. ఆదిత్య, ఆదిత్య, డోంట్ గో. ఆదిత్య, ఆదిత్య. ఎవరు? ఆటో, ఆటో. అన్నా, అన్నా, తొందరగా సైనికులు పోనీ అన్నా. సరే మేడం. హలో హలో రచన, హలో హలో. హలో రచన, నేను మీకు ఇచ్చిన అడ్రస్ తప్పు. దే సంథింగ్ రాంగ్. ఆ రెడ్ జాకెట్ అతను బ్లాక్ మూవ్ చేయలేదు. సార్, తెలుసు సార్ అతను కాదని. మీకెలా తెలుసు? ఆ రెడ్ జాకెట్ వేసుకున్న వాడు నా ఫ్రెండ్, నా ఆఫీస్ లోనే పని చేస్తున్నాడు. దట్ స్ట్రేంజ్. సార్, రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. ఏమైంది రచన? అసలు ఎక్కడ ఉన్నావు? సార్, నేను చెప్పేది మీరు నమ్మరని నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్ లైఫ్ డేంజర్ లో ఉంది. షీల్ కిల్ హిమ్ సార్. ఐ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. చెప్పండి, ఏం చేయాలి? వచ్చే లెఫ్ట్ తీసుకోండి. రితేష్. ఎస్ ఎవరు? మన లెఫ్ట్ పోండి. ఇక్కడ హలో, ఎవరక్కడ? ఎవరది? రచన, రితేష్ నాతోనే ఉన్నాడు. మేము అట్లా వస్తున్నాం. బాయ్. ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? మీ వైఫ్ అండ్ డాటర్ చనిపోయిన అదే రోజు ఒక బైకర్ ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు. ఏమన్నారు సార్ మీరు? ఆ బైకర్ ఆ బ్లాక్స్ మూవ్ చేసి రోడ్డు మధ్యలో పెట్టడం వల్లే మీ వైఫ్ కి డాటర్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దిస్ ఇస్ జస్ట్ స్పెక్యులేషన్ రితేష్.